చేసినా శివరాత్రి రోజు మాత్రం మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి. మీరు ఏ నూనెతో దీపారాధన చేసినా సరే ఒక బొట్టు ఆవు నెయ్యి తప్పకుండా వేయండి. లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే ఉపవాసము, జాగరణ ఉంటారు. నిజమైన ఉపవాసం ఏంటి? నిజమైన జాగరణ ఏంటి? ఉపవాసం 2 రకాలుగా ఉంటుంది. ఆహారం స్వీకరించకుండా చేసే ఉపవాసము, అలా కాకుండా పరమేశ్వరుడికి సమీపంగా ఉంటూ పరమేశ్వరుడి ఆలోచనలో ఉంటూ చేసే ఉపవాసం. 12 ఏళ్ల లోపు వాళ్ళకి, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆహారం స్వీకరించకుండా చేసే ఉపవాసం లేదు. గర్భిణులకి, అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి, బాలింతలకి ఆహారం స్వీకరించకుండా ఉండే ఉపవాసం లేదు. మిగిలిన వాళ్ళకు మాత్రమే ఆహారం స్వీకరించకుండా రోజంతా పళ్ళు, పాలు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. మరి 12 సంవత్సరాల లోపు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యవంతులు ఏ ఉపవాసం ఉండాలంటే శివుడికి సమీపంగా ఉండే ఉపవాసం ఉండాలి. అంటే శివుడి గురించి ఆలోచించాలి, శివనామస్మరణ చేయాలి. ఇలా 2 రకాలైన ఉపవాసాల్లో ఏదో ఒక ఉపవాసం చేయవచ్చు. 2 చేస్తే చాలా మంచిది.